ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దావీదునకు తన ఆత్మ మూలంగా తెలియజేసిన ప్రవచన వాక్కుగా 2వ కీర్తన 7వ చరణంలోని విషయాన్ని మనం చూడగలం. అక్కడ మనం చూస్తే, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అనే ప్రవచన వాక్కు అక్కడ మనకు కనబడుతుంది. ఈ ప్రవచన వాక్కు దావీదునకు సంబంధించినది కాదు గాని మరి ఎవరికి సంబంధించినదంటే, కుమారునిగా రాబోచున్న యేసుక్రీస్తు ప్రభువారికి సంబంధించిన ప్రవచన వాక్కు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ దైవ సత్యము యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ద్వారా మనకు తెలియపరచబడుతుంది. అంతేకాకుండా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం పోల్చి చూస్తే మనకు తెలియపరచబడుతుంది. అంతేకాకుండా యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం, 10వ అధ్యాయం 33వ వచనం, అంతేకాకుండా తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ద్వారా, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16, 17 వచనాల ద్వారా, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం ద్వారా ఈ దైవ సత్యం మనకి తెలియపరచబడుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రవచన వాక్కును కొంతమంది ప్రభు సేవకులు ఈ విధంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏ విధంగా అంటే, యేసు ప్రభువారు ప్రపంచ పుట్టుకకు మునుపు, అదేవిధంగా యేసు ప్రభువారు బెత్లెహేంలో పుట్టక మునుపు ఆయన నిత్యత్వంలో తండ్రిచే పుట్టించబడ్డారని, దానికి సంబంధించిన విషయమే ఈ 2వ కీర్తన 7వ చరణంలో రాయబడిన విషయం అని వారు తెలియజేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ కీర్తన 7వ చరణంలోని విషయము వీరు చేపుచ్చిన వివరణకు వర్తించదు సరికదా? అదేవిధంగా యేసు ప్రభువారు నిత్యత్వంలో తండ్రిచే పుట్టించబడ్డారని లేక పుట్టి ఉన్నాడని విషయాలకు సంబంధించినది ఇది కానే కాదని తప్పక మనం తెలుసుకోవాలి. అయితే భవిష్యత్ వాకైనా ఈ వచ్చిన నెరవేర్పుని గురించి అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 32, 33 వచనాల్లో చెప్పుచు, క్రీస్తు చనిపోయిన వారిలో నుంచి లేచిన సందర్భ విషయాల నెరవేర్పులో నెరవేరిన ప్రవచనంగా చెప్పుటను మనం చూడగలం. గనుక 2వ కీర్తన 7వ చరణంలోని వాక్కు కుమారునిగా రాబోచున్న క్రీస్తుకు సంబంధించిన ప్రవచన వాక్యే తప్ప పాత నిబంధనలో గాని నిత్యత్వంలో గాని ముందుగా జరిగిన లేక నెరవేర్చబడిన విషయాలకు సంబంధించినది కానే కాదని తప్పక మనం తెలుసుకోవాలి. గనుక దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు. ఆమేన్.